కనబడతాను. రైట్, ఇక మరో అంశాన్ని చూడండి. పేదలపైనే మీ ప్రతాపమా? పెద్దల సంగతి ఏంది? పేదల ఇల్లు కూల్చి చెరువులు రక్షణ, సంపన్నులకు ప్రత్యేక చట్టం ఉన్నదా? వారి అతిక్రమణలపై ఉపేక్ష ఎందుకు? హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం అంటూ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రా నిలదీసింది. పేదల నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టకుండా పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని వ్యాఖ్యానించింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ అందరికీ సమానమేనని గుర్తు చేయాలని హైడ్రా స్పష్టం చేసింది. ఇక హైడ్రా గురించి పెద్ద మహాభారతం ఉన్నాయి, చెప్తే ఇప్పుడు గీడ కనబడుతున్నారు చూడురి. కబ్జాకు హైడ్రా అండదండల, గంగారం చెరువును మట్టితో నింపేశారు. అక్రమార్కులకు హైడ్రా సహకరిస్తున్నదా? పిఏసి చైర్మన్ అరకెపూడి గాంధీ నిలదీత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మ్యాటర్ చదువుతాను చూడురి. మురికివాడలలోని పేదల నిర్మాణాలను కూల్చివేసి పేపర్లలో ఫోటోలు అచ్చు వేయించుకోవడం కాదని, దుర్గం చెరువు, మియాపూర్ చెరువులలో సంపన్నుల ఆక్రమణ నిర్మాణాల తొలగించినప్పుడే నీటి వనరులను రక్షించి ప్రజా ప్రయోజనాలను కాపాడినట్టు అవుతుందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మీరాలం చెరువు వద్ద ఉమ్మడి సర్వే నిర్వహించి ఆక్రమణ నిర్మాణాలుంచే తొలగింపుకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని 329/1, 320/2, 329/3 సర్వే నెంబర్లలో 6.10 ఎకరాలలో స్థలానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ శామ్ ఫాతిమా ఖాన్ మరోసారి హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక హైడ్రా పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. మా అన్నుండే అనురుద్ రెడ్డి అన్న అని ఉండే బాగా ఈ మధ్యలో వైఆర్టీవీలని బాగా వలుకుతున్నారు. కారణం చాలా ఉన్నది. అనురుద్ రెడ్డి అన్న ఏం చేసిండంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కాల్ చేసిండని. సరే ఒక్కసారి చేస్తే నేను ఏమనుకోపోదాను, సరే బిజీగా ఉన్నారేమో అనుకున్నా. పొద్దుగాల 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు అన్న చెప్పిన వివరాల ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం చెప్తున్నా, 4-5 సార్లు చేసిండని. ఇక్కడ విషయం ఏంది అంటే హైడ్రా అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్కు సంబంధించి అక్కడికి వెళ్ళింది. శభాష్ రంగనాథ్ గారు బాగా చేస్తున్నారు, వెళ్ళండి అనుకుంటే ఓకే అంటారు. ఇది పేదల ఇళ్ళు కూల్చేసినందుకు. మరి పెద్దల ఇళ్లను కూల్చేయడానికి ఎందుకు ఏమవుతున్నది? అదేమన్నా పాకిస్తాన్ ఇండియా బార్డరా? లేకపోతే ఏంది ఆడ ఏమన్నా తాలిబన్లు ఉన్నారా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే బలిసినోడికో న్యాయం పేదోడికో న్యాయం అని సినిమా డైలాగులు వింటాం కదా. ఈ తెలంగాణలో గదే జరుగుతున్నదన్నా. దుర్గం చెరువు పక్కనే మా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల ఇల్లులు ఉంటాయి, మియాపూర్ పక్కన వాళ్ళ దోస్తుల ఇల్లులు ఉంటాయి. వాటన్నిటి జోలికి పోతే నన్ను అడుగురు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ వాటిని ముచ్చుకుంటే హైడ్రా క్యాన్సల్, చట్టం మొత్తం ఖతం, చట్టం కొలాప్స్. హైడ్రా లేదు, లొట్టపీస్ లేదు, అన్ని తీసేసినాం, సవరణ చేసినాం, కొత్త చట్టం వచ్చిందనే కాడికి వస్తుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక మీరు ఆలోచిస్తే, చాలా క్లారిటీగా ఆలోచిస్తే, బలిచినోడికో న్యాయం పేదోడికో న్యాయం అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక తండ్రి ఇద్దరు అంటే వాళ్ళ కూతురు బాబు గేటు ముంగట నిల్చొని వాళ్ళ నాన్న ఆర్తనాదాలు చేస్తూ తలకే పట్టుకొని కొట్టుకుంటా ఉంటే ఊకోడాడి అన్న వీడియో వైరల్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక కుటుంబానికి సంబంధించి వాళ్ళ సతీమణి ప్రెగ్నెన్సీతోనే ఉంటుంది. వాళ్ళ భర్త వచ్చేసి మేము మొన్ననే పెట్టుకున్నాం, మమ్మల్ని నాగం చేకూరి వస్తువులన్నా తీసుకుంటారని వాళ్ళ తల్లి ఆర్తనాదాలు చేస్తుంది. ఇట్లా 3-4 సందర్భాలు కనుక మనం చూస్తే అక్కడ కనీసం వాళ్ళకి అనుమతి కాదు కదా. వాళ్ళు ఇంట్లున్న కొన్ని చోట్లనేమో పుస్తకాలు తీసుకోవడానికి ఉండదు, ఇంకొన్ని చోట్ల పొయ్యి మీద అన్నం ఉంటుంది, ఆ అన్నంలో పూర్తి స్థాయిలో ఉడుకుతుంది. అంటే ఇక ఏంది పక్వానికి వచ్చిన అన్నం ఇక ఉడకడానికి ఎండింగ్కి వస్తుంది, ఆ దుబ్బంతా పడుతుంది. ఈ సందర్భాలు చూస్తున్నాం. మరి ఈరోజు బలిసినోళ్ళ దగ్గరికి హైడ్రా ఎందుకు పోతలేదు? గజ 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 కాళ్ళు వణుకుతున్నాయా, లేదా పెన్నులు ఏమైనా ముందుకు కదులుతలేదా అని హైకోర్టు అడుగుతున్నది, నేను అడుగుతలేను. మనమందరం నమ్మే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం హైకోర్టు అడుగుతున్నది. హైకోర్టు చాలా స్పష్టంగా ఏమడుగుతున్నదంటే, సంపన్నుల జోలికి మీరు పోతలేరా, లేకపోతే అవి కనబడతలేవా, పేదలై మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి, సంపన్నులే ఎందుకు కనబడతలేదని హైకోర్టు చాలా స్పష్టంగా క్లారిటీగా అడుగుతున్నది ఈరోజు. అంటే సినిమా డైలాగులలో నేను చాలా వరకు ఇన్న సందర్భాలు ఏంటంటే, బలిసినోడికే న్యాయం పేదోడికే న్యాయం, ఆర్ నారాయణమూర్తి కానీ గసొంటోళ్ళు తీసే సినిమా బాగుంటుంది. ఆ సినిమాలల్లో మొత్తం ఇవే ఉంటాయి.
అవన్నీ అని అనుకున్నది నిజంగా గిట్లా జరుగుతుందా ఈ సొసైటీలో అంటే లైవ్ ఎగ్జాంపుల్ అండి. దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇల్లు కూల్చలే, దాని తెరువు పోలే, వాళ్ళు వేలు హైకోర్టు వేలు స్టే తెచ్చుకున్నారు. మియాపూర్ దగ్గర కూడా గదే పంచాయతీ. ఈరోజు అదే పేదల ఇంట్లో ఎట్లా కూల్చేస్తున్నారు, ఊరి పందికొక్కు తోడుతుంది చూడు అది గుమ్మికాడ అట్లా తోడేస్తున్నారు, ఎక్కడ కూల్చేస్తున్నారు. ఈరోజు అందుకే ప్రభుత్వం చాలా స్పష్టంగా కూడా అడుగుతున్నది, ప్రభుత్వాన్ని అడుగుతున్నది హైకోర్టు, అయ్యా హైడ్రా గారు మీకే వర్తిస్తాయా ఇవి పేదలై మాత్రమే, మరి సంపన్నులు ఏమన్నా వర్తిస్తాయా లేదా అనే కాడికి వచ్చింది. అంటే నేనేమని చెప్తున్నా అంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను కోర్టుకు వెళ్తా అండి వీక్లీ, నా ఈ కేసులు ఉన్నాయి కదా, నేను ఏదో వార్తలు చదువుతా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయట, కేసులు ఉన్నాయి కదా. అయితే అక్కడికి చట్టం చట్టం అవుతుందా అనేది నేను డెప్త్గా చూసుకున్నా, వాస్తవమే అనిపించింది. ఇది నిజం, నేను అనుభవించిన నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇక పోలీసులు ఈ వ్యవస్థ ఎట్లుంటుందో మీకు తెలుసు. సార్ పైనుండి ప్రెజర్స్ వస్తున్నాయి, సార్ వైట్ కాలర్స్ సార్ అంటారు. అది ఇన్న ముచ్చటే, మనం చూసిన ముచ్చటే. ఈ రెండు అయిపోయినాయి. అంటే ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాలు మరుగున పడుతూ కేవలం జీతాల కోసం పనిచేసే విధంగా ఒక యంత్రంలా మారిపోయినాయి కొన్ని వ్యవస్థలు. నిజం ఇది. అవునన్నా కాదన్నా మీరు కోర్టులలో సీసీ కెమెరా ఆడియో రికార్డు పెట్టుర్రి, పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీసు అధికారుల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుర్రి, మస్తు క్లారిటీ వస్తుంది. ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నేను ఎందుకు ఈరోజు చెప్తున్న దగ్గర పనిచేసే వాళ్ళ గూగుల్ పేలు ఫోన్పే నెంబర్లు ఒకసారి చూడుర్రి. కోర్టు ఉన్న రోజు ఎక్కడి నుండి పైసలు వస్తాయి, 100, 200, 500 ఇవి ఎక్కడ వస్తాయో చూడుర్రి. నేను రియాలిటీ చెప్తున్నా. మీరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు యావత్ భారతదేశమైనా ప్రపంచమైనా నీతివంతమైన పరిపాలన జరగాలన్నా, అవినీతి నిర్మూలన జరగాలన్నా అధికారి అనే వ్యక్తి సక్రమంగా పనిచేస్తే చట్టాలు సక్రమంగా ఉంటాయి. సార్ నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, లేకపోతే చంద్రబాబు ఫోన్ చేస్తాడు, లేకపోతే కేసీఆర్ ఫోన్ చేస్తాడు, కిషన్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ప్రధాని ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోలు ఫోన్ చేస్తాడు. చట్టంలా నడవాలి, చుట్టం కాకూడదు. చుట్టం అయితే అనేక మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈరోజు హైడ్రాకు సంబంధించి వీళ్ళు కూల్చేసేలు మమ అనిపించేలు. అది ఎక్కడ అంటే బీరంగూడ దగ్గర అదేందో 4 అంతస్తుల హాస్పిటల్ గట్టిలు మొత్తం పొల్లు నేలమట్టం చేసేసారు. దాంతోపాటు నాగార్జునది కూల్చేసిలు అయిపోయింది. కూల్చేయడం ఇగో నేను ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుడు కష్టం, కూల్చేసుడు ఎంతసేపు అండి, గంతే జరుగుతుంది. మరి ప్రభుత్వాన్ని కూల్చేయలేమంటే ఈజీగా కూల్చేయవచ్చు. విపక్షం కనుక గట్టిగా సపోర్ట్ చేస్తే 24 గంటలలో ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలలో కూలిపోతుంది. తెలుసా మీకు ఇది? కార్పొరేట్ శక్తులన్నీ ఏకమైతే, విపక్ష పార్టీలన్నీ ఏకమైతే ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు. మూకుమ్మడిగా రాజీనామా చేపిస్తే ఎంతసేపు అండి? ఈరోజు హైడ్రా అనేది నిజంగా తెలంగాణ పేదల పాలిట శాపంగా మారుతుంది, పెద్దల పాలిట వరప్రదాయినిగా మారుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి తెలంగాణలో పెను దుమారంగా మారుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత ఘోరమైన పరిస్థితులు కనబడతా ఉంటే కూడా మనోళ్ళు చూడలేరండి, కళ్ళుండి